అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. వచ్చిన ప్రతి నొప్పిని, తగిలిన ప్రతి దెబ్బని ఫ్రాక్చర్గానే ఫీల్ అవ్వాలని చాలామంది భయపడుతూ ఉంటారు. యూజువల్గా చర్మము నుంచి, కండరం నుంచి, దాని వెనుక ఉన్న ఎముక వరకు ఎక్కడ దెబ్బ తగిలినా నొప్పి మాత్రమే వస్తుంది. సింపుల్ రెస్ట్ తోటి, ఐస్ ప్యాక్ తోటి దెబ్బ తగిలి వెంటగానే ట్రీట్మెంట్ తీసుకోగానే తగ్గిపోతే అది సాధారణ దెబ్బ, లేకపోతే చర్మం వరకు మాత్రమే తగిలింది అని అనుకోవచ్చు. ఇక తీవ్ర స్థాయి పెరిగే కొద్దీ అక్కడ ఇన్ఫ్లమేటరీ సైన్స్, రెడ్నెస్ కానీ, వాపు కానీ, నొప్పి కానీ పెరిగిపోయే కొద్దీ దెబ్బ అంత పెద్దదిగా మనం ఊహించుకోవచ్చు. మరి ఫ్రాక్చర్ అయితే ఎట్లా గుర్తించాలి? యూజువల్గా ఏమైపోతుందంటే కాలు కానీ, చెయ్యి కానీ, ఆ భాగం కానీ వంకర పోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి చిన్న క్రాక్ ఫ్రాక్చర్ అయినప్పుడు వేసే ప్రతి అడుగులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. వంకరగా కాకుండా కానీ సివియర్ పెయిన్ ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకుండా వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి మూమెంట్లో పెయిన్ ఉందంటే అక్కడ చిన్న క్రాక్ ఫ్రాక్చర్ అయినా కానీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మీకు తెలిసిన ట్రీట్మెంటు, మీకు తెలిసిన హోమ్ రెమెడీ, మీకు తెలిసిన ఫిజియో మోడాలిటీ తీసుకున్న తర్వాత కూడా, రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే డిస్ప్లేస్డ్ ఫ్రాక్చరా, అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చరా అంటే ఏమిటంటే విరిగిన ఎముక ముక్కలు దూరంగా జరిగిపోయాయా, జరగకుండా అక్కడే ఉన్నాయా? దూరంగా జరిగిపోతే ఆబ్వియస్గా కంటికి కనపడుతుంది. దూరంగా జరగకపోతే మాత్రం అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ సహాయం అవసరం పడుతుంది. మరి మైనర్ క్రాక్స్ అయితే ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం పడుతుంది. అందుకని ఎప్పుడైనా ఇమ్మీడియట్గా దెబ్బ తగలగానే ఏం చేయాలంటే ఆ భాగానికి రెస్ట్ ఇవ్వాలి, కదలకుండా పెట్టాలి, ఐస్ ప్యాక్ పెట్టాలి, ఒక పట్టీ లాంటిది ఏదైనా పెట్టి కదలకుండా దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గరికి, అట్లీస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికైనా, ఒక ట్రామా సెంటర్కైనా, ఒక మెడికల్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళడంతో ఏమైపోతుందంటే సాధారణ వ్యక్తి స్థాయి కన్నా అని పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఎముక విరిగినప్పుడు మాత్రము ఇమ్మీడియట్గా దానికి రక్త ప్రసరణ జరిగేటట్టుగా ఆ ముక్కల్ని సరిచేసేసి కదలకుండా పట్టీ పెట్టడం అనేది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఆ మూలుగ అనేది, విరిగినప్పుడు వచ్చే మూలుగ అనేది బయటికి వెళ్ళి రక్తంలో కలిస్తే ఫ్యాట్ ఎంబోలిజం సిండ్రోమ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆ ముక్కలు షార్ప్గా ఉంటే చుట్టుపక్కల ఉండే కండరాలని కానీ, రక్తనాళాలని కానీ, నరాలని కానీ కట్ చేసి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కసారి కాలు, చెయ్యి ఆ భాగం కూడా తీసేయాల్సి రావచ్చు. అందుకని కదలకుండా ఉండడము, పేషెంట్కి కంఫర్టబుల్గా ఉండే పొజిషన్లో పెట్టడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక తర్వాత కండరాల వాపు, తర్వాత ఎముకల విరిగిపోవడము. అన్డిస్ప్లేస్డ్, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా క్రాక్ ఫ్రాక్చర్స్ నొప్పి కానీ, కండరాల స్ప్రెయిన్ కానీ రెండు సాధ్యమైనంత వరకు సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి. మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే దానికి సంబంధించిన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తెలిసే అవకాశం ఉంది. మీ సైడ్ నుంచి మీరు మాత్రము మసాజ్ చేయకుండా ఐస్ ప్యాక్ పెట్టుకొని రెస్ట్ ఇవ్వడమే చాలా మంచిది. 1-2 రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది అంటే మజిల్ స్ప్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. 2-3 రోజులు అయినా కానీ నొప్పి తగ్గట్లేదంటే బోన్కు తగిలిన దెబ్బగా భావించడం కరెక్ట్ అని చెప్తాను.